ఈరోజు మనం ఏం చేస్తున్నామో గెస్ చేయండి. చికెన్ తొక్కు పచ్చడి. సో, నేను దీనికి 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో, ఇంకా చికెన్‌ని ఆ పాన్ మీద వేయగానే కొద్దిసేపు తర్వాత వాటర్ అనేది వస్తది చికెన్ నుంచి. మీరు అలానే పెట్టారంటే అది పూర్తిగా కుక్ అయిపోతదనమాట. మనకు ఆ చికెన్ ఫ్లేవర్ కూడా చాలా బావుంటది. ఆ వాటర్‌ని తీసేయకండి. సో, ఇలా బాగా కుక్ అయిన తర్వాత, ఆరిన తర్వాత ఇలా నేను తుంచుకుంటున్నాననమాట. ఇంకా అదే ప్యాన్‌లో గ్రౌండ్ నట్ ఆయిల్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. దాని తర్వాత మన చికెన్ ఏసేయాలనమాట. ఇంకా కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా ఎయండి. టేస్ట్ ఇంకా బావుంటది. అసలు చూడండి ఎంత ఫ్రై అయిందో చికెన్, ఆ గోల్డెన్ కలర్ ఎంత బావుందో. సో, ఇంకా దాంట్లో హోమ్‌మేడ్ గరం మసాలా అండ్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏసుకోవాలి. అసలు ఆ కలరే ఎంత బావుందంటే అంత బావుంది. సో, ఇంక దాని తర్వాత నేను సరిపడిన ఉప్పు కూడా ఏసాను. సో, ఇంకా అసలు ఆ నురుగు చూడండి ఎంత బావుందో. నాకిప్పుడే తినేయాలనిపిస్తుంది. అంతే, లాస్ట్‌లో లెమన్ జ్యూస్ పిండుకుంటే అయిపోతుంది.